పేరు తాళూరు సత్యనారాయణ పసివేదల. నాకు జ్ఞానోదయం 60వ సంవత్సరం జరిగిందండి. 67 నిండిపోయింది నాకు. అంత క్రితం భక్తి యోగంలో ఉండేవాడిని. రామకోట రాశాను, రామాయణం చెబుతూ ఉండేవాడిని. ఇండియన్ ఫిలాసఫీలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నాను. భగవద్గీత దాంట్లో ఒక సబ్జెక్ట్. నాకు స్కూల్ ఒకటి ఉండేది. ఫ్యాక్టరీలో అకౌంట్స్లో పనిచేస్తూ స్కూల్ రన్ చేస్తూ ఉండేవాడిని. ఆ స్కూల్ని మొట్టమొదటి ట్యూషన్స్ కింద స్టార్ట్ చేసి, తర్వాత హై స్కూల్ కింద కన్వర్ట్ చేసి, తర్వాత రెసిడెంట్ స్కూల్ కింద కన్వర్ట్ చేసి ఒక 23 ఏళ్ళు రన్ చేశాను. పిల్లలకి పెళ్లి చేశాను. నేను అనుకున్నాను, పిల్లలకి పెళ్లి చేశాను, ఇంక చాలు, ఒక బాధ్యత తప్పించుకొని భగవంతుడితో ఉందాము అని అనుకున్నాను. ఓకే, స్కూల్ మా మేనత్త గారి అబ్బాయికి ఇచ్చేసి నేను ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే, ఫ్యాక్టరీలో చాకలి షుగర్ ఫ్యాక్టరీలో పిల్లలు చాలామంది దగ్గర చదువుకొని 4-5 మేనేజర్ స్టేజ్లోకి వెళ్ళిపోయాయి. అక్కడే పనిచేస్తున్నారు. నేను చెప్పిన పిల్లలే నేను అకౌంట్స్లో గుమస్తాగా పనిచేస్తుంటే వాళ్ళు మేనేజర్లుగా అయిపోయారు. మేనేజ్మెంట్ అంది, నేను ఏప్రిల్లో రిజైన్ చేస్తే ఏప్రిల్ 15 పిలిచి వాళ్ళు అన్నారు, మాస్టారు మీరు మా ఫ్యాక్టరీ పిల్లలందరూ మీ దగ్గర చదువుకున్నారు, మేము స్కూల్ పెడతాం, మీరు ప్రిన్సిపాల్గా ఉండండి, మీరు అకౌంట్స్లో ఉద్యోగం ఏంటి, నథింగ్ డూయింగ్ అంటే ఓకే సర్లే, పిల్లలతో ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా అని పిల్లలతో 90 ఏళ్ళు చాకలి షుగర్ ఫ్యాక్టరీ వారు స్కూల్ పెడితే దానికి ప్రిన్సిపాల్గా నేను ఉన్నాను. అక్కడ పిల్లలతో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, పిల్లలు దేవుళ్ళు కదండి, పిల్లలతో ఉంటే ఎంత ఆనందమో. నాకు వచ్చిన భగవద్గీత శ్లోకాలు, సుమతి శతకం, వేమన శతకం అవన్నీ పిల్లలకి చెబుతూ ఉండేవాడిని. అక్కలేని కొన్ని తీసి పారేసి తెలుగు సబ్జెక్టులు పిల్లలకి ప్రతి నెల భగవద్గీత 2 శ్లోకాలు రావాలి, వేమన శతకం 2 శతకాలు 2 పద్యాలు రావాలి, సుమతి శతకం 2 పద్యాలు రావాలి, ఈ పరీక్షలో కూడా ఇస్తాము అని చెప్తూ పిల్లలకి భగవద్గీత నేర్పుతూ, శతకాలు నేర్పుతూ, ఆధ్యాత్మికత నేర్పుతూ ఉండేవాడిని. రాముడి గురించి చెప్తూ, కృష్ణుడి గురించి చెప్తూ, మాస్టారు నేను ఖాళీగా ఉండండి, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఒకసారి పిల్లల క్లాస్ తీసుకుంటా అని చెప్పి వాళ్ళ క్లాస్ చూసి భగవద్గీత చెప్తూ ఉండేవాడిని. అప్పటి నుంచి వాళ్ళందరూ నన్ను దేవుడు మాస్టర్ అనేవాడు. భగవంతుడి గురించి చెప్తే నువ్వు భగవంతుడు అయిపోతావు. కానీ ఒకరోజు నేను సుందరకాండ చెప్తున్నాను చాగంటిలో, రామాలయంలో. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. నాకు 60 సంవత్సరాలు నిండిపోయాయి. నేను స్కూల్కి వెళుతున్నాను. ఓ పిల్లాడు కాలేజీకి వెళుతూ చాగల్ నుంచి పసివేల రైలు బండి ఎక్కి వెళ్ళాలి రాజమండ్రి. ఆ పిల్లాడు ఎదురు వచ్చాడు. నమస్కారం మాస్టారు, గురువుగారు అన్నాడు. ఏం చెప్పరాను, రాత్రి మీ సుందరకాండ వింటున్నాను, చాలా అద్భుతంగా చెప్తున్నారండి అన్నాడు. చాలా మంచిది నాయన అన్నాను. తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా, చూడండి ఆ పిల్లాడి వయసు కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు డిగ్రీ, నాకు 60 ఏళ్ళు వయసు, మీరు రామాయణం అద్భుతంగా చెప్తున్నారు, మీరు ధ్యానం నేర్చుకుంటే భలే ఉంటుంది మాస్టారు అన్నాడు. ఓకే, వినదకుని ఎవరు చెప్పిన సుమతి శతకం మొదటి పద్యం. సర్లే అలాగేనైనా మరి నాకు ధ్యానం నువ్వు నేర్పుతావంటే నేర్పుతాను సార్ అన్నాడు. మా ఇంటికి వచ్చి ధ్యానం నేర్పాడు. ఒక వారం రోజులు నేర్పాడు. నేర్పిన తర్వాత తాడిపి నుంచి కళాలక్ష్మి గారు వచ్చారు. వచ్చి ధ్యానం క్లాస్కి వచ్చారు. ధ్యానం క్లాస్కి వచ్చి చెప్పారు. చెప్పిన తర్వాత ఆవిడ ఏం చెప్పారంటే, మన గురువుగారు రాసిన తులసి దళం బుక్ గురించి చెప్పారు. నేనేం చేశానంటే, మా అమ్మాయి నాకంటే 4 ఏళ్ల ముందు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ పత్రిక శిష్యురాలు అది తులసి దళంలో ఆ పుస్తకం నాకు పట్టుకొచ్చి ఇచ్చింది. ధ్యానం గురించి చెప్పలేదు. అది నేను అందరికీ చెప్తున్నాను. కానీ ధ్యానం గురించి నాకు తెలియదు. నాకు తెలిసింది చెప్తున్నాను, అంతే, బాగుంది చెప్పేస్తున్నాను అంతే. మా మాస్టర్ ఎప్పుడు సంవత్సరం అయింది చెప్పేసి అన్నారు. ఇదేమిటి ధ్యానం క్లాస్కి ఇవాళ నేర్చుకున్నారేనంటే, మా క్లాస్ చెప్పడానికి వస్తాను. వెళ్ళి ఎంత అద్భుతం చూడండి, జిల్లా అధ్యక్షుడు ఇంట్లో క్లాస్ చెప్పారండి, ధ్యానం నేర్చుకున్న నా 5వ రోజు నేను చాలా సంతోషించాడు. నేను భగవద్గీత చెప్తుంటే చాలా సంతోషించాడు. 2 గంటలు క్లాస్ చెప్పిన తర్వాత వచ్చేసాను. ఫోన్ చేసి
నేను ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయ మాస్టర్ అన్నారు. వెంకటేశ్వర గారు గారపడి సత్యనారాయణ గారు ఫోన్ చేశాను, అయ్యా చేరుకున్నాను, ఇవాళ ఒక అద్భుతం జరిగిందని చెప్పండి అంటే, ఈవేళ 70 మంది క్లాస్కి వస్తుంటారు ఆదివారం క్లాస్కి, కానీ 70 మంది ఎవరో వెళ్ళలేదు, ఇక్కడే కూర్చున్నారు ఇప్పుడు దాకాను. అదేంటి క్లాస్ అయిపోయి 2 గంటన్నర అయిపోయింది ఇక్కడ కూర్చున్నారంటే, వచ్చే వారం కూడా మీ క్లాస్ కావాలంట. ఏంటి నా క్లాస్ ఏముంది, నేను సరదాగా ఏదో క్లాస్ చెప్పేస్తే నాకు ఓకే 4 వారాలు చెప్పాను కంటిన్యూగా వెళ్ళి. గారపడి సత్యనారాయణ గారు, అయ్యా నా జిల్లా అధ్యక్షుడు నేను, నాకేదో చిన్న వ్యాపారం ఉంది, జ్ఞాన ప్రచారం చేయమంటున్నారు పత్రిక గారు, నాకేమో సరిగా చేద్దామంటే నేను సరిగా చెప్పలేకపోతున్నాను, మీరు భలే చెప్తున్నారు, మాస్టర్ని కదా నేను, స్కూల్ ఉంది కదా, నాకు ఓన్ స్కూల్ ఉంది కదా, చెప్పడం అంటే మంచి సరదా. అలా గారపాటి వెంకటేశ్వరరావు ఇంటికి ప్రతి శనివారం ఆదివారం వెళ్ళడం, మన అక్కడి నుంచి అంగళూరు వెంకటేశ్వరరావు నన్ను మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని శనివారం 4 క్లాసులు, ఆదివారం 4 క్లాసులు, 2 గంటల క్లాసులు ఎరగ చెప్పేస్తా ఉండేవాడిని. నాకు ఏం చెప్తాడో నాకు తెలియదు, ఎన్నోళ్ళందరూ తప్పలు కూడా వేస్తూ ఉండేవారు. తర్వాత పత్రిక గారు వచ్చారు, 1 నెల అయింది పత్రిక గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన తాడేపల్లిలో పిరమిడ్ హౌస్ ఓపెనింగు, చెన్నాగిగూడెంలో పిరమిడ్ ఓపెనింగు, గాంధీనగర్లో పిరమిడ్ ఓపెనింగ్, ఈ 3 పిరమిడ్స్ ఓపెనింగ్ చేసుకుని సాయంకాలంకి వెళ్ళిపోవాలి. గాంధీనగర్లో పిరమిడ్ ఓపెన్ చేసేటప్పుడు 7 అయిపోయింది. బండి 8:30కి తాడేపల్లి చేరుకున్నాను. నేను కూడా వెనకాలే ఉన్నాను, పరిచయం చేయలేదు నన్ను గారపడి, ఎందుకంటే ఆయన ఖాళీ లేదు, మాట్లాడితే ఖాళీ లేదు. తాడేపల్లి రైల్వే స్టేషన్లో అదృష్టం అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాను. రైల్వే స్టేషన్లో అక్కడ కూర్చునేటప్పటికి బండి గంట లేట్ అండి, అది నా గురించి లేట్. పత్రిక అన్నారు, సత్యనారాయణ గారు కొత్త మాస్టర్లు ఎవరిని వచ్చారంటే గొప్ప నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసి, ఇది జ్ఞానం భలే చెప్తున్నా అండి, కానీ కొత్త రంగా చెప్తున్నా అండి అన్నాడు. ఏంటి అన్నాడు, ఎలా చెప్తున్నాడు, భగవద్గీత జ్ఞానం ఉపనిషత్తులు జ్ఞానం చెప్తున్నాడు ఈయన, మనం జ్ఞానం గురించి 4 మాటలు చెప్తాడు, మీరే అని అవి చెప్పేస్తున్నాడు, కానీ క్లాసులు మడికి బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు క్లాసులు పెడతారని అడుగుతున్నారు అన్నారు. అలాగా చూడండి గురువు వెళ్తే ఎలాగుంటాడు. నాకు భగవద్గీత అసలు తెలియదురా, చాలా డౌట్స్ ఉన్నారా భగవద్గీతలోను, నాకు క్లారిఫై చేస్తావేటి అన్నాడు. మీరు బ్రహ్మర్షి, నేను సామాన్యుని, నాకు తెలుసు, నన్ను పరీక్ష చేస్తున్నారు, ఓకే చెయ్యండి, మీ చేతిలో ఓడిపోతే నాకు ఎంత అదృష్టం అంత. ఇందిరాగాంధీ మీద పోటీ పెట్టి ఓడిపోతే అదృష్టం, అంతేగాని పనికి వెళ్ళిన ఓడి మీద పోటీ పెట్టి నెగ్గిన ఉపయోగం లేదు, ఓడిపోయినా ఉపయోగం లేదు. సర్లే మీరందరూ వెళ్ళిపోండి అన్నాడు. అంటే గొప్ప నేను అడిగితే తప్పు చెప్తే నేనేం తిడితే సిగ్గుపడతాడేమో అనుకున్నారు. అక్కడ 20 మంది ఉన్నారు, అందరూ వెళ్ళిపోండి అన్నాడు. సరే నేను ఒక లైన్లో ప్రశ్న అడిగితే 1 లైన్లో సమాధానం చెప్పాలన్నాడు. అలాగే సార్ అని 15 ప్రశ్నలు అడిగాయండి. 5 సెకండ్లకు ఒక ప్రశ్న చెప్పిన 15 ప్రశ్నలు అడిగాడు. నాకు దోచింది ఏదో చెప్పేసాను, నాకు ఏం చెప్పాను నాకు తెలియదు. సరే అందరిని రమ్మని వెళ్ళరాను ఇచ్చిన తర్వాత మళ్ళీ 3 నెలలు వస్తాను, మొత్తం ఇక్కడ పిరమిడ్స్ జిల్లాలో అన్ని చోట్ల క్లాసులు పెట్టాలి, నేను 3 నెలలు మాస్టర్ క్లాసు. ఇంకా గురువుగారు ఆజ్ఞ ఇస్తే బంటికి కొరవేంటి, ఇక నాకు క్లాసులు అంటే క్లాసు ఎప్పుడు చెప్తారని ఎదురు చూడడం కాదు, నన్ను ఎప్పుడు వస్తారని ఎదురు చూసేవారు. అంత అద్భుతంగా వెంకటేశ్వరరావు దయ. సరిగ్గా 1 నెలకు 3 పిరమిడ్స్ అండి. మా ఊరు పసివేదల, తర్వాత 3 కిలోమీటర్లు నెల్లూరు, ఇంకొక 2 కిలోమీటర్లు చాగళ్ళు. ఆ 3 ఊర్లో నేనే ధ్యాన ప్రచారం చేస్తూ 3 పిరమిడ్లు కట్టించామండి. పత్రిక గారు వచ్చారండి ఓపెనింగ్కి. వస్తే 4,000 మంది వచ్చారండి. చిన్న పల్లెటూరులో ధ్యానం క్లాస్ ఉండటానికి 2009లో 4,000 మంది వచ్చారండి. వస్తే పత్రిక చాలా ఆనందపడిపోయి, ఒరే ఎంతంత ఇచ్చారో వీళ్ళకి అన్నాడు. అయ్యా నా ఉద్యోగం 1,500, వీళ్ళకి ఇవ్వ కాదు, నాణ్యాలకు ఏదో నాకే సరిపోదు అంటే క్లాస్ అయిపోయింది. ఎంత ఆనందపడిపోయారంటే, ఒరే నీకు 2 వరాలు ఇస్తున్నాను కోరుకోరా అన్నాడు. క్లాస్ అయిపోయింది. అది అమ్మో భలేగా ఉంది, కానీ మీరు నా వరం అడిగితే చంప మీద కొడతారు, ఏమీ లేదు, చెప్పు నీ మొదటి వారు నేను కోరుకో చెప్పరంటే, నేను ధ్యానం క్లాస్ గురించి చెప్పమంటే 12 గంటలు చెప్పేస్తానండి, ధ్యానం చేయమంటే 1.5 కూడా చేయలేకపోతున్నాను, మరి ఏమిటి నా దురదృష్టం ఏమిటి, నేను ఇంత మందబాకి ఉండేది, ధ్యానం గురించి తెలుసు నాకు, చేయలేకపోతున్నాను, ఏమిటి నా ప్రాబ్లం ఏంటి, మళ్ళీ ఇన్ని జన్మలు ఎత్తారా నేను ధ్యానం సరిగ్గా చేయడానికంటే, ధ్యానం చేయడం అయిపోయింది, నీకు చెప్పడానికి వచ్చావు, స్కూల్ మాస్టర్ నేను ఇంకా సరిగా నాకు 9వ క్లాసులో మార్కులు బాగా రాలేదు అంటున్నాడు. 10వ క్లాస్ మాస్టరాడు 9వ క్లాస్ బాగా మార్కులు మళ్ళీ సరిగ్గా సబ్జెక్ట్ చదవలేదంటే తప్పది, అయిపోయింది, నువ్వు చెప్పడం వచ్చావు చెప్పు నీకు అని, అంతేగాని ధ్యానం చేయట్లేదని ఏడుస్తావిడి, ఇంకా చదువుకోలేదని ఏడుస్తాడు మాస్టారు, అయిపోయింది నీ గొడవ, నువ్వు చెప్పు అన్నాడు. అలా చెప్తూ ఉండేవాడిని.
పత్రి గారికి ఎంత శిష్యుల మీద ఎంత ప్రేమ ఉంటుందంటే, ఇంకా యశ్మపురం వచ్చారండి పిరమిడ్ క్లాస్కి వచ్చారండి ఒక రాత్రి. అయిపోయింది క్లాసు, నన్ను అక్కడ కూర్చున్నారు, నేను అలా కూర్చుంటే రారా మాట్లాడరా అన్నారు. మాట్లాడాను. వెళ్ళేటప్పుడు కారు ఎక్కుతూ మళ్ళీ వెనక్కి వచ్చారండి. వచ్చి ఒరేయ్ మాస్టర్ వెళ్ళి వస్తున్నానే అన్నాడు. అదేంటి గురువుగారు మీరు నాకు చెప్పడం ఏంటంటే, ఒరే లోకల్గా నువ్వే కదా ఈ ఊళ్ళన్నీ ధ్యానం చెప్పి పిరమిడ్స్ కట్టించింది, అది ప్రోటోకాల్ చెప్పాలి. చూడండి అంత పెద్ద ఆయన ప్రోటోకాల్ అంటే ఆయనకి ఇది రాజకీయ సభ ప్రోటోకాల్కి ఏమన్నా పిలవడానికి నాలాంటి కోన్ కేసుకాడికి చెప్పేళ్ళాలి ఆయన అంటే ఇలాగ ఉండాలిరా, కింద వాడిని ఇలా పలకరించాలి. నువ్వు పెద్దగా కుర్చీలో కూర్చున్నావు అని చెప్పి కింద వాడిని చూడడం మానేస్తాము, కింద వాడికి నమస్కరించడం నేర్చుకో. నువ్వు పైన కూర్చున్నావు అంటే కింద వాడు దయ వల్ల కూర్చున్నావు అంతే తప్ప నీ గొప్పతనం వల్ల కాదు. అబ్బా పసిరెడ్డి గారితో ఎన్ని పరిచయాలు. మాకు నా కూతురు ధ్యానం చేస్తుంది, నా మనవలు ధ్యానం చేస్తాడు, నా మనవరాలు ధ్యానం చేసి మెడికల్ సీట్ ఫ్రీ సీట్ వచ్చిందండి మొన్న బెంగళూరులో. ఇంకో మనవరాలు ధ్యానం చేస్తే సిఏ సీట్ వచ్చిందండి. ఇంకో మనవరాలు ముది మనవరాలు ఉంది నాకు, దాని వయసు 5 ఏళ్ళు, కెనడాలో ఉంది. అది ఫోన్ చేసి ఎలా ధ్యానం చేసుకున్నారో తాతగారు అని అడుగుతుందండి. 5 ఏళ్ళు అయింది అది ధ్యానం రోజు చేసుకుంటుందండి. ఇంతకన్నా భాగ్యం ఏముంది? నేను ధ్యానంలోకి రావడం వల్ల నా ముద్దు మనవరాలు కూడా ధ్యానంలోకి వచ్చింది. ఇంతకన్నా అనుభవం నాకు అనుభవం ఏం ఎక్కలేదు. నా జీవితం పండిపోయింది అంతే. నా జీవితం ధన్యం అయిపోయింది. నాకు 78 ఏళ్ళు, ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఎవడో పిలుస్తాడని ఎదురు చూస్తాను, వెళ్ళిపోతాను. అందరూ మా పిల్లలు అంటారు నీకన్నా బుద్ధి ఉందా లేదా, 78 ఏళ్ళు కూర్చుంటే లెగలేవు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతా అంటాడు. గురువుగారే నడిపిస్తాడు, గురువుగారు చెప్తాడు నాతోటి, ఆయనే మాట్లాడతాడు నాతోటి. గురువుని ఆవేశం నీలో పెట్టుకో, హనుమంతుడు రాముణ్ణి తనలో పెట్టేసుకుంటావు అంతే, ఆయనే మాట్లాడుకుంటాడు. ఆయన దగ్గర ఆవేశం, ఆయన గురువుని నీ మనసులో దాచుకో, ఆయన చూసుకుంటాడు మిగతా పనులని. థ్యాంక్ యూ వెరీ మచ్.